హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజైతే కనుక నేనున్న ఏరియాలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన శైలి ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రజెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అలాగే ఈ ఏరియా నుంచి ఇప్పుడు కూడా నేషనల్ హైవే లైన్ అయితే వెళ్తుందనమాట. దీనివల్ల ఇక్కడ ఈ ఏరియాస్లో జరిగేటటువంటి చేంజెస్ ఏంటి, నేను ఎక్కడున్నాననే ప్రతి విషయాన్ని కూడా వీడియోలో వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్లో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇదైతే సంపంగి చెట్టు అంటారు కదా, మనకి మీరు చిన్నప్పుడు అయితే చూసే ఉంటారు. దీని స్మెల్కి పాములు వస్తాయని చెప్పి అంటూ ఉంటారు కదా, ఇది సంపంగి చెట్టు అనమాట. దీని దగ్గర నాకు ఇప్పుడే ఒక పువ్వు అయితే దొరికింది. దీని స్మెల్ ఒక్కసారి పీల్చిన వాళ్ళు అయితే మళ్ళీ మళ్ళీ మర్చిపోరు అనమాట. ఎందుకంటే సంపంగి ఆ ఫ్లేవర్ కానీ ఆ స్మెల్ కానీ అంత బాగుంటుంది అని ఫ్రేగ్రెన్స్. ఇక్కడ నుంచి ఈ వ్యూ పాయింట్ చూస్తే, ఇది చిన్న వ్యూ పాయింట్ నేనున్న ఏరియాలో. చూడండి ఎంత బాగుందో లొకేషన్ అయితే కనుక, ఎక్స్ట్రాడినరీగా ఉంది. మబ్బులు ఫుల్గా ఫామ్ అవుతున్నాయి ఇక్కడ. ఇదంతా కూడా ఫ్యూచర్లో ఇక్కడ ఒక చిన్న మినీ స్టేడియం ఏదో వస్తానన్నారు. ప్రజెంట్ అయితే నేను లంబసింగిలో ఉన్న ఒక కొత్త లొకేషన్లో ఉన్నాను. అలాగే ఇక్కడ చూస్తే ఈ లోకల్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు అనమాట. అసలు వీళ్ళ డైలీ లైఫ్ ఎలా ఉంటుంది, ఇటువంటి విషయాలని కూడా ప్రజెంట్ ఈ వీడియోలో మనం చూద్దాం. అందరిది ఈ ఊరేనామమ్మ? లంబసింగనా? రోడ్డు మొత్తం కొట్టేస్తున్నారు. మరి కొట్టేసిన ఇళ్ళకి డబ్బులు అని ఇస్తారా ఎవరా? ఎంత? ఎక్కువ అంటే 5-6 లక్షల దాకా ఇల్లు గట్ట కొట్టేసిన వాళ్ళకి. 2 లక్షలు రోడ్డు పక్కన ఉండి స్థలం వాళ్ళకి. ఇప్పుడు మొత్తం 4 లైన్ల రోడ్డు అది. చెట్లు కూడా పెద్ద పెద్ద చెట్లు కూడా పడగొట్టేస్తున్నారుగా. ఇప్పుడు మీరేం చేస్తున్నట్టు మా అమ్మ? ఇప్పుడు ఇక్కడ దీన్ని కొండపోటు తీయడం అంటారా? మామూలుగా కింద పసుపు ఉంటుంది అప్పుడు దీని కింద పిలకలు ఉన్న దగ్గర. రోజు ఏదో ఇటుకని వెళ్తారా, మిరియాలు గట్ట కోస్తారు మీరు? ఎండాకాలంలో మిరియాలు వస్తాయా? కాఫీలు కూడా ఎండాకాలమే. ఇప్పుడు మిరియాలు కోసి చాలా కాలం ఏంటది అయితే ఇక్కడ. కానీ కిందకి మీకు ఇక్కడికి తేడా ఉంటుంది వాతావరణం. ఏం తేడా ఉంటుంది? కింద ఏడుగా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మాకు అక్కడ వేసవకాలం అయితే ఇక్కడ మీకు వర్షాకాలం, కింద వాళ్ళకి వేసవకాలం అయితే మీకు ఫుల్ వర్షాకాలం. మీకు వర్షాకాలం అయిపోయేటప్పటికి మాకు కింద వర్షాకాలం వచ్చేటప్పుడు మీకు శీతాకాలం వచ్చేస్తుంది. అంతే కదా, కాలం మారిపోతుంది మీకు మొత్తం. ఎలా మామ మీకు రోజుకి ఇక్కడ? అంటే మామూలుగా వెళ్తుంటారు కదా రోజు పనిలోకి? రోజుకి 250 రూపాయలు. మిరియాలైనా 250? మిరియాలు కోయడానికి మాత్రం రోజుకి 500-600 ఇస్తారు. మగవాళ్ళకి వస్తారు అది. ఎవరా ఇంకా ఇల్లు కొట్టేసి ఇవ్వలేదు. మరి ఎక్కడ కట్టుకుంటారో తెలియదు కానీ చిన్న చిన్న గోడలాగా వేసుకొని ఉన్నారు అలాగే. ఇప్పుడు పైన చెరువుల వేలంలో వాళ్ళకి వాళ్ళకు ఉన్నాయా? మీ స్థలాలు మీలో ఎవరికి రోడ్డు పక్కన ఎవరికి లేవా? మేమందరి లోపలవేనా? ఇప్పుడు పసుపు ఉంటుంది కదా, ఇక్కడ తీస్తారు కదా పసుపుని ఉడకబెట్టిన తర్వాత అమ్ముతారు ఇక్కడ వాళ్ళు. మేము కొనుక్కోవాలంటే ఏది కొనుక్కోవడం మంచిది ఇక్కడ? ఉడకబెట్టిందే తీసుకోవాలా? పాడైపోద్ది. ఉడకబెట్టిన పసుపే తీసుకోవాలి. ఎంత ఉంటుందమ్మా ఇక్కడ పసుపు కేజీ ఉడకబెట్టింది అయితే మనకి? మామూలుగా మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు 150 అలా ఉంటుంది. ఇప్పుడు 60 రూపాయలు కూడా. మామూలుగా ఇక్కడ పసుపుకి గిరాకీ గట్టిగా ఉంటుంది కదా, కానీ తక్కువ రేటుకు కొంటారు ఇక్కడ.
ఆ. ఇప్పుడు ఈ సీజన్ ఏంటమ్మా? ఇప్పుడు పైనాపిల్ కాయలు వస్తాయి ఇప్పుడు గట్టిగా. అయిపోయాయి, మా సీజన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మరి ఏమొస్తుంటాయి? దుంపలా? ఏ దుంపలు రావు ఇప్పుడు, అంటే మాటల దుంపలను ఇప్పుడు రావు. మామూలుగా ఇప్పుడు గురువారం సంత జరుగుతుంది కదా, సంతకి ఈ సీజన్లో వచ్చాయి ఏంటి ఎక్కువగా? ఈ సీజన్లో అయితే ఇంకా మరి అనాసకాయలే. అనాసకాయలు అంటే పైనాపిల్ కాయలు. అనాస అంటారు. అదే మీరు అనాస అంటారు. వేరుశనగ వస్తుందా? చిలకడ దుంపలు కూడా ఈ సీజన్ వచ్చేదా? విన్నారు కదా, ఇళ్ళు కోల్పోయిన వాళ్ళకైతే కనుక పెంకిటి ఇళ్ళు బిల్డింగ్లు ఉన్న వాళ్ళకైతే 4 to 5 lakhs అలా ఇస్తున్నారంట. ఈ హైవే ఎక్స్టెన్షన్లో పోయిన వాళ్ళకి, అదే షెడ్ కానీ చిన్న పెంకిటిళ్ళు ఉన్న వాళ్ళకైతే కనుక 1 నుంచి 2 లక్షలు అలా ఇస్తున్నారని అయితే చెప్పారు. సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. Please keep watching more from Madhu Vlogs.